పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆత్మరక్షణలో పడ్డారు. ఒకేసారి అనేక వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. నిన్న మొన్నటి వరకు వలసవాదులకు రక్షణ కల్పిస్తున్నారంటూ బీజేపీ నాయకులు ఆమెపై నిప్పులు చెరిగారు. కాగా తాజాగా ఆదివాసీలంటే మమతకు చిన్న చూపంటూ కమలనాథులు కొత్త పలవందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇటీవల బెంగాల్లో ఎదురైన చేదు అనుభవాన్ని బీజేపీ నాయకులు ఎన్నికల ఆయుధంగా చేసుకున్నారు. త్వరలో జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వానికి అగ్ని పరీక్షగా మారాయి. 2011లో మమతా బెనర్జీ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి వరుసగా 3 సార్లు ఆమె ముఖ్యమంత్రిగా విజయం సాధించారు. అంతేకాదు ఈసారి కూడా గెలిచి వరుసగా 4వ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాలని ఆమె తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బెంగాల్ను మమతా బెనర్జీ చేతుల నుంచి విముక్తి చేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా మమతా బెనర్జీపై అనేక ఆయుధాలను ప్రయోగిస్తోంది బీజేపీ. నిన్న మొన్నటి వరకు వలసదారుల అంశాన్ని మమతాకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు హైలైట్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారులకు మమతా బెనర్జీ సర్కార్ అండగా నిలుస్తోందని బీజేపీ నాయకులు ఘాటు ఆరోపణలు చేశారు. ఇలా వచ్చే చొరబాటుదారుల చేతుల్లో తృణమూల్ కాంగ్రెస్ సభ్యత్వ కార్డులు పెట్టి వారిని ఓటు బ్యాంకు చేసుకుంటోందని ఆరోపించారు. కాగా చొరబాటుదారుల ఫలితంగా బెంగాల్ భూమిపుత్రులకు అభివృద్ధి ఫలాలు అందడం లేదన్నది కమలం పార్టీ నాయకులు చేస్తున్న వాదన. బెంగాల్ ప్రజలు అనేక పన్నుల రూపంలో చెల్లిస్తున్న సొమ్మును చొరబాటుదారులకు మమతా బెనర్జీ సర్కారు దోచిపెడుతోందని ఘాటు ఆరోపణలు చేశారు. బెంగాల్ వాసుల ఉపాధి అవకాశాలు కూడా సదరు చొరబాటుదారుల కారణంగా ఏడాదికేడాది తగ్గిపోతున్నాయని మండిపడ్డారు. వీటన్నిటితో పాటు చొరబాటుదారుల కారణంగా బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి కూడా తలెత్తుతోందని కమలనాథులు ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆదివాసీలంటే మమతా బెనర్జీకి చిన్న చూపు అనే విమర్శలు తెరమీదకొచ్చాయి. ఇటీవల బెంగాల్లో పర్యటించిన ప్రధాని మోదీ కూడా ఇవే ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొన్ని రోజుల కిందట ఒక సదస్సులో పాల్గొనడానికి కోల్కతా వెళ్లారు. అయితే రాష్ట్రపతి పర్యటనకు వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి తరఫున ఎవరైనా కేబినెట్ మంత్రి విమానాశ్రయంలో స్వాగతం పలకడం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజా పర్యటనలను బెంగాల్ సర్కార్ పట్టించుకోలేదు. మొత్తంగా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఇదే విషయాన్ని ఎన్నికల ఆయుధంగా మలుచుకుంది భారతీయ జనతా పార్టీ. ఒక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్మునే కాదు, భారత రాజ్యాంగాన్ని కూడా మమతా బెనర్జీ సర్కార్ అవమానపరిచిందని ప్రధాని మోదీ సహా అనేక మంది బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ మొదటి నుంచి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక దశలో సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఆమె సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. బెంగాల్కు సంబంధించి సర్ ప్రక్రియ తీరును ఎండగడుతూ ఏకంగా నల్లకొట్టు వేసుకుని సుప్రీంకోర్టులో ఆమె వాదన కూడా చేశారు. కాగా సర్ ప్రక్రియకు సానుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో బంగ్లా చొరబాటుదారులను రక్షించుకోవడానికే సర్ ప్రక్రియ అమలును మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారన్న విమర్శలొచ్చాయి. మమతా బెనర్జీ రాజకీయ జీవితం 1970 దశకంలో ప్రారంభమైంది. యువజన కాంగ్రెస్తో ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1984 నాటికి పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి యోధులు ప్రముఖులుగా వెలుగుతున్న కాలంలో మమతా బెనర్జీ ఒక విద్యార్థి నాయకురాలిగా ఉన్నారు. 84లో లోక్సభ ఎన్నికలు మమతా రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పాయి. 84 నాటి లోక్సభ ఎన్నికల్లో జాదవ్పూర్ నియోజకవర్గం నుంచి సిపిఎం అగ్రనేత సోమ్నాథ్ చటర్జీని మమతా బెనర్జీ ఓడించారు. మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో ఇదొక కీలక ఘట్టం. సోమ్నాథ్ చటర్జీ ఓటమిని వామపక్ష నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ పేరు దేశమంతా మారుమోగింది.
ఆ తర్వాత బెంగాల్ కాంగ్రెస్ పార్టీలో మమతా ఒక కీలక నేతగా ఎదిగారు. దాదాపు 26 సంవత్సరాల పాటు హస్తం పార్టీలో మమతా బెనర్జీ కొనసాగారు. అయితే ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ అధినాయకత్వంతో ఆమెకు విభేదాలు వచ్చాయి. దీంతో 1998లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె బయటకు వచ్చారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పేరుతో స్వతంత్రంగా ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. టీఎంసీ చీఫ్ గా అటు వామపక్షాలతోనూ ఇటు కాంగ్రెస్ పార్టీతోనూ ఆమె అలుపెరగని పోరాటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ ను ఒక బలీయ రాజకీయ శక్తిగా మమతా బెనర్జీ తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో 2011లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో 2011 మే 20న తొలిసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా కూడా మమతా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఎంసీ విజయం సాధించింది. దీంతో మమతా బెనర్జీ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 2021లో జరిగిన బెంగాల్ శాసనసభ ఎన్నికలు కీలకంగా మారాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ ను అధికారంలోకి రానివ్వకుండా చేయడానికి భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా బెంగాల్ ఐడెంటిటీని రెచ్చగొట్టింది. దీంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఏది ఏమైనా ఈసారి మమతా బెనర్జీ ఆత్మరక్షణలో పడ్డారని చెప్పక తప్పదు.